కాలమున దేవుణ్ణి వెతకవలను. రెండోది మనం ఆశతో ప్రభు సన్నిధికి వస్తే ఆయన మన ఆశను ఆశగల ప్రాణమున ఆయన తృప్తిగా భోంచేశాను, తృప్తిగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, లేకపోతే అక్కడికి వెళ్ళాను, తృప్తిగా ఉన్నింది మనసు అని మనం చెప్తాం కదా. అంత తృప్తిగా దేవుడు ఆయన్ని వెతుకు వారికి ఫలాలు దయచేస్తాడు. అది కూడా తృప్తిగా దేవుడు ఇస్తాడు. మూడవ మాట, దేవుని గురించి ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుని మహిమ కలిగిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ప్రభావం ఎంత గొప్పది, ఆయన శక్తి ఎంత గొప్పది, ఆయన ఎన్ని ఉపకారాలు నా జీవితంలో దేవుడు చేశాడు అనేది మనం ఏం చేయాలా, గుర్తు చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం పడుకున్నప్పుడు కూడా దేవుని గురించిన ధ్యానము కలిగి ఉండాలి. దేవుని గురించిన ధ్యానమే కలిగి ఉండాలి. అప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే, మా మనసుకి మెదడులో క్రొవ్వు దొరికినట్లుగా మన హృదయము సంతృప్తిగా ఉంటుంది. అంటే భారము, వేదన, కొంతమంది చూడండి ఎప్పుడు దిగులుగా ఉంటారు, ఎప్పుడు వేదన ఏదో మోస్తూ ఉంటారు. ఆ యొక్క వేదన బాధ దేవుడు తీసివేస్తాడు. మంచిగా ప్రశాంతంగా ఉండే వాతావరణం దేవుడు దయచేస్తాడు. 4వ మాట, ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొంచున్నది. అంటే నా ప్రాణము దేవుణ్ణి ఆనుకోండి. ఏ పని చేసినా, ఎక్కడికి తిరిగినా, ఎటు వెళ్ళినా, ఏ పరిస్థితుల గుండా వెళ్ళినా ప్రభువాని ప్రతి చిన్న విషయం కూడా దేవునికి చెప్పుకోవాలి. దేవుని సహాయాన్ని పొందుకుంటా దేవునితోనే నడక. అంటే ప్రార్థనలో ఆశతో మనం కనిపెట్టినప్పుడు ఎంతగా శరీరం అంతా కృషించిపోయే అలా కొంతమంది ప్రార్థనలో గడిపేస్తారు. కానీ దేవుడు అంతే శక్తివంతంగా దేవుడు వాళ్ళకి జవాబులను, నెమ్మదిని, ప్రశాంతతను విడుదల చేస్తాడు. యెషయా 54:4 ఏముంది, నీ మార్గమును యెహోవాకు అప్పగించు, దిగులు పడతా, ఏడస్తా, బాధపడతా కూర్చోకుండా ప్రభువుకు అప్పచెప్పి మౌనంగా ఉండాలి. దేవా, ఈ విషయం నువ్వు చూసుకో, ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు ప్రభు అని చెప్పి అక్కడ కూడా మనం నిలబడి ఆ దేవుని మీద భారం వేసాం కదా అని మనపాటికి మనం ఉంటే కుదరదు. ఒక బంగారం విలువ పెట్టి ఎట్లా కొనాలో, ఎక్కువ డబ్బులు పెట్టి ఎట్లా కొనాలో, ఒక సమస్యను సాధించుకోవాలంటే ప్రార్థనలో నిలబడి ప్రార్థన చేసి పోరాడి పొందుకోవాలి. తర్వాత యెహోవాను ఆశ్రయించేవారు సిగ్గునందరు. మనం ఏమి సిగ్గుపడాల్సిన అవసరము లేదు. ఒక కష్టం వచ్చిందా, నింద వచ్చిందా, అవమానం వచ్చిందా, బాధలు వచ్చిందా, వేదన వచ్చిందా, దీన స్థితిలో ఉన్నామా, అది కూడా దేవునికి తెలుసు. ఈరోజు నువ్వు బాధల గుండా వెళ్ళొచ్చేమో, కానీ నువ్వు సిగ్గుపడాల్సిన అవసరము లేదు. నా సెలవు లేనిదేవో నీ తల వెంట్రుక ఒక్కటైనా నేల రాలదు అని చెప్పాడు. ఎందుకంటే అన్నీ దేవుడు తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. కాకపోతే ఆయన కంట్రోల్లో మనం ఉండం, అదే మనం చేసే తప్పు. ప్రభు మీద ఆనుకొని దేవుని స్వరము వింటూ దేవుని మీద ఆనుకొని వెళ్ళినప్పుడు మనకు దేవుడు జయమునిస్తాడు. జయించలేని పాపంలో జయమునిస్తాడు. జయమును అనుగ్రహించే దేవుడు. జయమును పొందాలంటే మనలో ఏముండాలా, విశ్వాసం ఉండాలి. జయించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకంటే సిలువలో ఆయన సమస్తాన్ని జయించి ముగించాడు. ఆ దేవుణ్ణి బట్టి మనము కూడా మనం వెళ్తున్న పరిస్థితుల్లో జయము నొందెదము గాక. ఆమేన్.